మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. కొత్వాల్గూడ సమీపంలో అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన కట్టడాలను కూల్చేశారు. అలాగే క్రషర్ మిషన్స్ ను కూడా కూల్చేస్తున్నారు అధికారులు. విజువల్స్ మనం చూస్తున్నాం. 2 బాక్సెస్లో కూడా అక్కడే నిర్మించిన ఈ క్రషర్ యూనిట్లను జేసీబీలతో కూల్చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొత్వాల్గూడ సమీపంలో అనుమతులు లేని ఈ కట్టడాలను కూల్చేస్తోంది హైడ్రా. ఉదయం 5 గంటల నుంచే కట్టడాలు ఈ కూల్చివేతలు స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ చూస్తున్నాం ఓఆర్ఆర్కి ఆనుకునే ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ క్రషర్లను ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా భారీ ఎత్తున ఈ క్రషర్లు నడుపుతున్నారు. వాటిని గుర్తించింది హైడ్రా. ప్రస్తుతం జేసీబీలతో వాటినన్నింటినీ కూడా కూల్చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, కొత్వాల్గూడలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. కొత్వాల్గూడ సమీపంలో అనుమతి లేకుండా నడుస్తున్న ఈ పలు కంపెనీలకు చెందిన కట్టడాలను కూల్చేశారు. క్రషర్ మిషన్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మనకు తెలిసిందే, ఎక్కడైతే ఈ స్టోన్ క్రషింగ్ అవసరం ఉంటుందో పెద్ద పెద్ద కంపెనీలు అక్కడే క్రషర్ యూనిట్స్ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. తద్వారా ఈ ట్రాన్స్పోర్ట్స్కి అయ్యే ఖర్చుని భారీ ఎత్తున సేవ్ చేస్తూ ఉంటాయి. అలాగా అనుమతులు లేకుండా ఉన్న సైట్లలో ఇలాంటి క్రషర్లు ఏర్పాటు చేసి ఏదైతే ఈ అనుమతులు లేకుండా నడుపుతున్నారో ఈ కంపెనీల క్రషర్లను కూల్చేస్తుంది హైడ్రా. అయితే ఇవి మూవబుల్గా ఉంటాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లే విధంగా. అయితే ఇచ్చిన పలు నోటీసులకి వాళ్ళు స్పందించలేదా, లేదంటే హైడ్రా ఏదైతే ఈ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుందో దానిలో భాగంగానే జేసీబీలతో కూల్చివేస్తుందా తెలియదు. కానీ మొత్తానికి క్రషర్ యూనిట్లను జేసీబీలతో కూల్చివేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. శంషాబాద్ దగ్గర ఉన్న కొత్వాల్గూడలో అక్రమంగా అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ క్రషర్ యూనిట్స్ను హైడ్రా కూల్చివేస్తోంది. ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది ఈ కూల్చివేతల పర్వం. మరోవైపు గచ్చిబౌలిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. హైడ్రా ఉదయం నుంచి కూడా కూల్చివేతలు చేస్తోంది. పోలీసుల పహారాలో ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు గచ్చిబౌలిలో కూడా హైడ్రా యాక్షన్లోకి దిగింది. గోపనపల్లి, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో కూడా అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషింగ్ యూనిట్స్ కూల్చేస్తున్నారు. ఈ చర్యలో భాగంగా మొత్తం 5 ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్స్ తొలగిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి యంత్రాలతో యూనిట్స్ కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. రైట్, ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రషర్ యూనిట్స్ పై హైడ్రా కొరడా జులిపించినట్టుగా చూస్తున్నాం. సో అనుమతులు లేకుండా ఈ క్రషర్ యూనిట్స్ ఎలా ఏర్పాటు చేశారు? నిజంగా క్రషర్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే కనుక అది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఎక్కడైతే స్టోన్ క్రషింగ్ అవసరం ఉంటుంది, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చులు లేకుండా ఏర్పాటు చేస్తుంటాయి పెద్ద పెద్ద కంపెనీలు. ఎన్నాళ్ళ నుంచి నడుస్తోంది ఈ క్రషింగ్ యూనిట్ల ఈ పర్వం? హైడ్రా ప్రస్తుతం ఎలాంటి కూల్చివేతలు చేపడుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా క్రషర్ మిషన్ల యూనిట్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి 12 క్రషర్ యూనిట్ల ప్లాంట్లను పూర్తిగా హైడ్రా నేలమట్టం చేసింది. మనం ప్రస్తుతం వట్టినాగులపల్లిలో ఉన్నాము. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వట్టినాగులపల్లిలో 2 క్రషర్ మిషన్లకు సంబంధించి పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి 12 క్రషర్ మిషన్ యూనిట్లను అయితే నేలమట్టం చేశారు. హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఈ క్రషర్ మిషన్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. గతంలో మనం చూసుకోవచ్చు, పర్యావరణ అనుమతులకు సంబంధించి రూల్స్ను పూర్తిగా బ్రేక్ చేశారు. అదేవిధంగా మైనింగ్ శాఖ ఇచ్చిన హెచ్చరికలను బేఖాతరు చేశారు. యథేచ్ఛగా అనుమతి లేకుండా ఔటర్ రింగ్ రోడ్ పక్కనే, సర్వీస్ రోడ్ పక్కనే ఈ క్రషర్ మిషన్లని అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
చాలా కాలం నుంచి కూడా ఈ అనుమతి లేకుండా కొనసాగుతున్న ఈ క్రషర్ మిషన్లను తొలగించాలి, చుట్టుపక్కల పర్యావరణానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి, దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి, ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని చెప్పి చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కూడా గతంలో అధికారులు స్పందించలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రా అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా ఈరోజు హైడ్రా అధికారులు 12 క్రషర్ యూనిట్లను పూర్తిగా నేలమట్టం చేశారు. షర్లింగంపల్లి నియోజకవర్గంలోని గౌలిదొడ్డి విలేజ్ ప్రాంతంలో ఉన్న ఒక క్రషర్ మిషన్, అదేవిధంగా ఒట్టినాగలపల్లిలో ఉన్న 2, కోత్వాల్గూడలో ఉన్న మరో 2, మొత్తం 12 క్రషర్ యూనిట్లకు సంబంధించి ప్లాంట్లకు సంబంధించి మొత్తం నేలమట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇచ్చిన కరెంటు కనెక్షన్ కూడా కోట్ల రూపాయల బకాయిలు కూడా పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ విద్యుత్ శాఖ అధికారులు కరెంటు కనెక్షన్ కూడా పూర్తిగా తొలగించారు. అయినప్పటికీ కూడా డీజిల్ ఇంజన్లను ఏర్పాటు చేసుకొని ఇక్కడ క్రషర్ మిషన్లను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్గా స్పందించి హైడ్రా అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా ఈరోజు 12 క్రషర్ యూనిట్ల ప్లాంట్ను పూర్తిగా నేలమట్టం చేశారు. ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. హరి. Alright, Vikram, thanks for the inputs. घाटी वाट